భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, బండి సంజయ్ గెలుస్తాడు అని చెప్పి లాస్ట్ పోలింగ్ రోజు కంటే ఒకరోజు ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైపోయినాయి. 3 days ముందు. ఏ రకంగా అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ముస్లిం ఓట్ల మీద ఆధారపడి పనిచేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లిం ఓట్ల మీద ఆధారపడి పనిచేసింది. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ ముస్లిం ఓట్లను చీల్స్తారు అనుకున్నారో దానివల్ల బండి సంజయ్ గెలుస్తున్నాడు, భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు, హిందువులందరూ ఒక్కటైన ఇక్కడ హిందూ ఓట్ బ్యాంక్ తయారైంది, గతం నుంచే తయారై ఉన్నది అని రెండు పార్టీలు భావించిన తర్వాత హైదరాబాద్లో కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల కోసం ఏ విధంగా ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీకి చెప్పడం, వాళ్ళందరితో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుకోవడం, ఎన్నికల కంటే ఒకరోజు ముందు ఆ ఇమాములు వాళ్ళు వీళ్ళు అంటారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాన్ చేసిందో అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అదే ప్లాన్ ప్రకారం వాళ్ళతో మాట్లాడము, వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఇచ్చి ఇక్కడికి వచ్చి మసీదులు అడ్డాగా వేసుకొని మధ్యాహ్నం సమయంలో ఒక గ్రూప్ మెసేజ్, అన్ని మసీదుల ఒక గ్రూప్ మెసేజ్, ఇక్కడ బండి సంజయ్ గెలుస్తున్నాడు, బండి సంజయ్ని ఓడించేది ఎవరు, నెక్స్ట్ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ కలిసిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి మీరు అని చెప్పి ఒక గ్రూప్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ గ్రూప్ మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాతనే ముస్లిమ్స్ అందరూ 1 o'clock నమాజ్ తర్వాత గ్రూప్ మెసేజ్ పోతుంది, అప్పుడు ఓటింగ్ కోసం వస్తారు, 1 side ఓట్లు వేస్తారు. ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ టీమ్స్ వచ్చినాయి, ముస్లిం టీమ్స్ వచ్చినాయి, వచ్చి బండి సంజయ్ని ఓడగొట్టాలి. కాబట్టి ముస్లిమ్స్ అందరినీ ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి, పడ్డ ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్కి పడాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళందరూ 1 side ఓటింగ్ వల్ల ఓడిపోయింది. ఎంత 3,000 1,500 ఓట్స్ వస్తే నేను గెలుస్తాను. కానీ బండి సంజయ్ గారు స్వయంకృత అపరాధం చేసుకున్నట్టు లేరా? అంటే ప్రతిసారి కూడా ముస్లింని విమర్శించే మీరు ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా కీలకం అయినప్పటికీ కూడా హైదరాబాద్ నడిబొడ్డున కూడా మీరు ప్రతిసారి కూడా విమర్శించేది వీళ్ళనే. అంటే మీరు ప్రత్యేకించి ప్రజల్ని విమర్శిస్తారా లేకపోతే నాయకుల్ని విమర్శిస్తారా? అంటే ముస్లిం ఓటు బ్యాంక్ బండి సంజయ్ గారికి వద్దా? నేను ఎప్పుడు కూడా ఒక మతాన్ని కించపరచలే. మీరు నా వాయిస్ మొత్తం చూడండి. అసదుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాడు. గోమాతను వధించి తింటే బీఫ్ బిర్యానీ అంటే చాలా మజా ఉంటుంది అన్నాడు. లక్ష్మీ అమ్మవారిని కించపరిచారు, రాముల వారిని కించపరిచారు, భాగ్యలక్ష్మి అమ్మవారిని కించపరిచారు, సరస్వతి అమ్మవారిని కూడా కించపరిచారు. కానీ బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులం కానీ ఎప్పుడు కూడా అల్లాని కించపరచలే, యేసు ప్రభుని కించపరచలే. ఇక్కడ మేము ఎంఐఎం పార్టీ యొక్క విధానాలు, కొంతమంది ముస్లిం మత పెద్దలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకించినాం. ఇలా మీకు చిన్న వివరాలు చెప్తాను. మీకు ఇవాళ 2014లో నేను కరీంనగర్ ఎమ్మెల్యే కావచ్చు. 2014లో దాదాపు 200 ముస్లిమ్స్ నాకు వచ్చారు. అన్నా నువ్వు రానా, కరీంనగర్ 2 పెద్ద మసీదులు ఉంటాయి, అంటే ముస్లిమ్సే మిమ్మల్ని సపోర్ట్ చెప్పారు, రండి మీరు వచ్చి మా మసీదులో నమాజ్ చేయండి, ముస్లిమ్స్ అందరూ 1 side ఓట్లు ఇస్తామని చెప్పన్నారు. నేను ఆ రోజు మసీదు పోతే నేను గెలుచుకొని ఎమ్మెల్యే అయ్యేటని నేను వాళ్ళకి క్లియర్ అయిపోయినాను. మీ అల్లా గురించి నాకు తెలియదు, నీ మసీదుకి వచ్చి అల్లాని మొక్కడం నాతో కాదు, నేను మీ మసీదుకి వచ్చి నా రాముని మొక్తా, మీరు ఒప్పుకుంటారా? మీ మసీదుకి వచ్చి నా రాముని మొక్కడం ద్వారా మీ అల్లాని మీకు కించపరుచుకున్నట్టే. కాబట్టి మీ మసీదులకు వచ్చే రాజకీయ నాయకులు అందరూ కూడా మీ ఓట్ల కోసం వస్తున్నారు తప్ప అల్లా మీద ప్రేమతోనో నమాజ్ చేయడానికి వస్తలేరు. అటువంటి తప్పుని ఇలా మీ మసీదు మంచిగా ఉండాలని మీరు కోరుకోరు, నా గుడి బాగుండాలని నేను కోరుకుంటా. ఏ ముస్లిం వచ్చి నా గుడికి వచ్చి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టమని చెప్పి నాన్న ఎవరినంట, నా రాముని గురించి నా అమ్మవారి గురించి మీకు తెలిసినప్పుడు, వారి శక్తి వారి పవిత్ర తెలిసినప్పుడు వచ్చి మొక్కి కొబ్బరికాయ కొట్టండి, బొట్టు పెట్టుకుంటారు తప్ప ఓట్ల కోసం వచ్చి కొబ్బరికాయలు కొట్టి బొట్టు పెట్టుకుంటే ఒప్పుకోను నేను. ఇవాళ ఇఫ్తార్ విందులు అవే. ఇఫ్తార్ విందులు అంటే ఏం చేయాలి, ఫ్యాషన్ అయిపోయింది ఇఫ్తార్ విందులు అంటే. ప్రతి రాజకీయ నాయకుడు పోతున్నాడు, టోపు పెడుతున్నాడు, ఇఫ్తార్ విందులు అంటున్నారు. ఇఫ్తార్కి మీరు కూడా పోవచ్చు కదా. ఓట్ల కోసం నేను పోనట్లా, వాళ్ళందరూ ఓట్ల కోసం పోతున్నారు. ఓట్ల కోసం పోతున్నా, నాకు అల్లా గురించి తెలియదు నేను పోయే మొక్కాలే. నాకు నా రాముని గురించి తెలుసు, నా అమ్మవారి గురించి తెలుసు, నా దేవుని గురించి తెలుసు. కానీ బరాబర్ బండి సంజయ్ గెలుస్తాడని తెలిసి కూడా వాళ్ళు ముస్లిం సోదరులు మిమ్మల్ని మసీద్కి ఇన్వైట్ చేసినప్పుడు మీరు గెలుస్తారు, వన్ సైడ్ ఓటేస్తామని తెలిసి కూడా ఎందుకు వెళ్ళలేదు మరి మీరు? నాకు గెలుపు ముఖ్యం కాదు, ప్లస్ ఓట్ల కోసము కక్కుర్తి పడడం ముఖ్యం కాదు నాకు. కానీ వాళ్ళక ఇక గెలవాలి, ఎట్టి వాళ్ళ గెలవాలి అని చెప్పి అడ్డదాలు దొక్కేటువంటి ఆలోచన నాకు లేదు.
2018లో కూడా సేమ్ జరిగింది. 2008లో కూడా ఎమ్మెల్యే అయ్యేటోడు నేను. సేమ్ జరిగింది. వాళ్ళంతా ఒకటే ఓడగొట్టారు. తుర్కోళ్ళందరూ ఒకటే ఓడగొట్టారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తప్పకుండా గెలిచే సీటు మళ్ళీ ఓడగొట్టారు. నేను ఓడిపోయాను అని చెప్పి ఎప్పుడు అనుకోను. నా ఈ హిందూ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది, హిందూ సమాజం నాకు అండగా ఉంది అని తృప్తిగా ఉంటా. అంతేనా, లేకపోతే బండి సంజయ్ గారు ఈ నెపమే చూపిస్తున్నారు, లేకపోతే ఒక పక్క గంగుల కమలాకర్ చేస్తున్నటువంటి అభివృద్ధి ముందు బండి సంజయ్ గారు ఆనట్లేదా? గంగుల కమలాకర్ అభివృద్ధి చేస్తే బండి సంజయ్ 3000 ఓట్లతో ఎందుకు ఓడిపోతాడు? మరి కరీంనగర్లో ప్రతిసారి గంగుల కమలాకర్నే ఎంచుకోవటం, కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ని తిరస్కరించడం, ఇది మూడోసారి మీరు అసెంబ్లీకి రావడం. నేను చెప్తే కదా ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంకు. నేను నామినేషన్ వేసినప్పుడే అంటామంట ముస్లిం మళ్ళీ ముస్లిమ్స్ అంతా కొడతారన్న ఓడిపోయినా పర్లేదు. అంటే గంగుల కమలాకర్ది డెవలప్మెంట్ లేదా కరీంనగర్లో? ఏముంది డెవలప్మెంట్ చెప్పండి. ఇవాళ చేసిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిలుతుంది. ఓన్లీ స్మార్ట్ సిటీ తీగల వంతెన అన్నారు. తీగల వంతెన కట్టినాక అది ఉంటుందో కూర్చుందో ఇప్పుడు గ్యారెంటీ లేదు. స్మార్ట్ సిటీ నిధులు ఎవరి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఏం చేశారు వీళ్ళు? ఇవాళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 196 crores కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్మార్ట్ సిటీ కోసం. ఇచ్చినప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ షేర్ అమౌంట్ ఎంత చేయాలి? స్టేట్ గవర్నమెంట్ కూడా 196 crores ఇవ్వాలి. రెండు కలిపి అభివృద్ధి చేయాలి. కేంద్ర ప్రభుత్వం 196 crores ఇచ్చిన తర్వాత 5 years వాటిని కరీంనగర్కి ఇవ్వలే. ఆ నిధులను మొత్తం డైవర్ట్ చేశారు. అవి ఇవ్వకపోగా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, ప్లస్ ఆ ఇచ్చిన నిధులను డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసినాక నేను ఎంపీ అయిన తర్వాత నేను అర్బన్ డెవలప్మెంట్ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్. నేను హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు నేను 3 times సెంట్రల్ గవర్నమెంట్ లేఖ రాసింది స్టేట్ గవర్నమెంట్. ఈ 196 crores మీరు ఏం చేసినారు? మీరు క్రెడిట్ చేస్తారా? అకౌంట్లో క్రెడిట్ చేస్తారా చేయరా? జమ చేస్తారా చేయరా? మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా అయ్యారంటే 3 times లేటర్ రాస్తే రెస్పాన్స్ లేదు స్టేట్ గవర్నమెంట్. ఎప్పుడైతే హైదరాబాద్లో మీటింగ్ పెట్టామో ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు మేము ఖర్చు పెట్టినాం సార్ అన్నారు. ఏ అకౌంట్లో ఖర్చు పెట్టారు, దేనికోసం ఖర్చు పెట్టారు, డీటెయిల్ రిపోర్ట్ నాకు ఇప్పుడు ఇవ్వండి అని చెప్పి అన్న. స్పందించారు. ఆయనకు ఆన్సర్ లేదు అక్కడ. లాస్ట్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన, మీరు ఎన్ని రోజుల లోపల మీరు కేంద్రం ఇచ్చిన నిధులు జమ చేస్తారు, మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు, ఇవ్వకుంటే ఇంట్రెస్ట్తో సహా వసూలు చేస్తా అని చెప్పిన తర్వాత అప్పుడు 1 week టైం అడిగి 1 week లోపల 196 crores పాటు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఎవరు తీసుకొచ్చినట్టు, ఎవరు వాళ్ళు వచ్చినట్టు? ఇవాళ శాతవాణి యూనివర్సిటీ 12B స్టేటస్ కోసము ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. ఎవరు తీసుకొచ్చారండి? నేను తీసుకొచ్చిన. ఈ SRR కాలేజ్కు అటానమస్ హోదా ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చిన. ఇక్కడ ROB ఉంది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. 30 years నుంచి అంబులెన్స్లో చాలామంది చనిపోతున్నారు. హెల్త్ ప్రాబ్లంతో ఎమర్జెన్సీ పనులు ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు 3-4 సార్లు పడితే గేట్ పడుతుంది. ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇలా కేంద్రం నుంచి ఏ స్కీమ్ కూడా డైరెక్ట్ మనం అమలు చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉండాలి. ఇలా ROB కోసం అని చెప్పి వీళ్ళు మాకు అప్రూవల్ ఇవ్వకుంటే తెలంగాణకు సంబంధించి రైల్వే ఫైల్స్ అన్నీ కూడా పెండింగ్ పెట్టించిన. కోపం కొద్దే మీరు ROBకి అప్రూవల్ ఇస్తేనే నేను మీ తోడికి చేయిస్తా, లేకపోతే చేయని చెప్పి మరి రైల్వే మినిస్టర్ అన్ని పెండింగ్ పెడితే, నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవే మినిస్టర్ పెండింగ్ పెడితే అప్పుడు అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చినాక కేంద్ర ప్రభుత్వము 20 crores ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 80 crores ఇవ్వాలి. 20% షేర్ సెంట్రల్ ఇస్తుంది, 80% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. 6 months దాకా 8 crores ఇవ్వాలి. 20 crores చేసినాము, వీళ్ళు 8 crores ఇస్తలేరు. ఇస్తే నాకు పేరు వస్తుంది, మోడీ గారి పేరు వస్తుంది అని చెప్పి 6 months దాకా చూసిన తర్వాత ఈ లోపల కరీంనగర్ ప్రజల అదృష్టం కొద్దీ సేతు బంధన్ అనే కొత్త స్కీమ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, నితిన్ గడ్కరీ గారు. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేరు, బడ్జెట్ ఇస్తలేరు, ల్యాండ్ ఎక్విజిషన్ సహకరిస్తలేరు. కాబట్టి సేతు బంధన్ స్కీమ్ ఏంటంటే నేషనల్ హైవేకి సంబంధించి ఎక్కడ రోడ్ క్రాసింగ్ ఎక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడే క్రమంలో సిఆర్ఎఫ్ పైసలు పూర్తి 100% నిధులు సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది అని చెప్పి ఆ సేతు బంధన్ స్కీమ్ కింద మార్చి, అది ఎవరితో కాదు మార్చడం, ఒక్కసారి బడ్జెట్ రిలీజ్ అయినాక స్కీమ్ మార్చరాదు, మళ్ళీ ఒప్పించి మెప్పించి 100% నిధులు సేతు బంధన్ స్కీమ్ కింద పెట్టించి 154 crores వాళ్ళు తీసుకొచ్చి మేము ఇచ్చినాం. ఏది మరి ఇన్ని విషయాలు కరీంనగర్ ప్రజలు ఎలా విస్మరించారు అంటే ఏం చేసారు? నేను లేనప్పుడు నుంచి కొబ్బరికాయ ఒప్పికాను. గవర్నమెంట్ హాస్పిటల్ పైసలు నేను పట్టుకొచ్చిన కొబ్బరికాయ ఒట్టిపోతారు. స్మార్ట్ సిటీ ఎక్కడ విలువరు, నేను కొబ్బరికాయ ఒట్టిపోతారు. అన్నిటికంటే ఏదైనా కూడా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఒక మహిళ ఒక
65-70 ఏళ్ళ మహిళ ఒక వీడియో చాలా సర్క్యులేట్ అయింది. ఏది ఆరోబి అప్పుడు మహిళలు పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తుంటే అక్కడ ఆఫీసర్ ఎవరికి వచ్చింది ఇది అంటే బండి సంజయ్ తీసుకొచ్చిండు. అసలుకి మరి బండి సంజయ్ తీసుకొస్తే టీఆర్ఎస్ అంటే కొడుతున్నారు కొబ్బరికాయలు, ఆ వీడియో మొత్తం పోయింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళది, ఒక సెక్షన్ మీడియా వాళ్ళకు సపోర్ట్ ఉన్నది. కాబట్టి మేం చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు రేషన్ బియ్యం ఓరిస్తారు, మోడీ గారు ఇస్తున్నారు, ఫోటోస్ ఓరి ఉంటాయి, కేసీఆర్ ఫోటోలు ఉంటాయి. వ్యాక్సిన్ ఓరిచ్చారు, మోడీ గారు ఇచ్చారు. హాస్పిటల్ దగ్గర ఫోటో ఓడి పెట్టారు, కేసీఆర్ పెట్టుకున్నాడు. బాత్రూమ్ పైసలు మోడీ గారు ఇచ్చారు, బాత్రూమ్ దగ్గర పైసలు ఫోటోస్ ఓరి కేసీఆర్. మరి ఇప్పుడు ఈ ఫోటోలు పెట్టుకునే ప్రక్రియ కాంగ్రెస్ కొనసాగిస్తుందా లేకపోతే ఏ రకంగా? వాళ్ళు కొనసాగిస్తే టీఆర్ఎస్ అక్కడ బోధన పడతారు వాళ్ళు. గతంలో కూడా చాలా పాదయాత్రలు చేశారు మీరు, ప్రజా సంగ్రామ యాత్ర చేశారు, ఇప్పుడు ప్రజాహితం కోసం ఇంకో పాదయాత్ర చేస్తున్నారు. అసలు ఏంటి ఈ పాదయాత్రలో ఏం తెలుసుకుంటున్నారు మీరు? ప్రజల నుండి ఎలాంటి ఇష్యూస్ మీద మీరు సేకరణలు చేస్తూ ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత మనము అధికారం రావాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము పేదోళ్ళు రాజ్యనామాలు పెడుతున్నది, మొత్తం వాళ్ళ బతుకులు నాశనం చేసింది. వాళ్ళ ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలే. ఈ ఇబ్బంది పడుతున్న క్రమంలో మనము ఏసీ రూమ్లో కూర్చొని తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేసి పేపర్లా రావడానికి, టీవీలకు రావడానికి, అల్చల్ చేయడానికి కాదు. అసలు నిజంగా స్వయంగా ప్రజలను కలిస్తే ఆ బాధ్యత తెలిసాయి. ప్లస్ ఒక ప్రణాళిక మనకు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెస్ట్ తీసుకోవడం కాదు. కేంద్ర పార్టీ, కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నాకు ఒక నమ్మకం, విశ్వాసంతో ఒక రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పయిపోయిన మన జేపీ నడ్డా గారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారులకు రావాలి, ప్రజల కోసం, కార్యకర్తల కోసం నీకు బాధ్యతలు అప్పచెప్తున్నాం, నువ్వు ఫ్రీగా తిరగాలి, ఏం చేస్తావో మాకు తెలియదని చెప్పి అన్నారు. అటువంటిప్పుడు నేను మామూలు వ్యక్తిని సార్, నాతో కాదు సార్ అని చెప్పాను. అప్పుడు అమిత్ షా గారు చెప్పారు, నువ్వు కరీంనగర్లో ఫైట్ చేసినావు చూసినావా, చిన్న ఫైట్ చేసిన చూసినావా, ఆ ఫైట్ హైదరాబాద్లో చేయి, ఆ ఫైట్ తెలంగాణ మొత్తం చేయి, అంతకంటే కొద్ది నాకు మనం పౌరులకు వస్తాం, పేదలకు న్యాయం చేస్తాం, మనం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అని చెప్పి చెప్పిన తర్వాత నేను అనేక ఉద్యమాలు చేసినాం. పాదయాత్ర చేయడం ద్వారా ఆ ప్రాంతంలో క్యాడర్ పెరుగుతుంది, ప్రజలతో మమేకమే తిరగడం ద్వారా ప్రజా సమస్యలు వినటుంటుంది. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఒక భరోసా కల్పించడానికి అవకాశం ఉంటుంది. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, అన్ని కేసీఆర్ పథకాలను చిత్రీకరిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా నరేంద్ర మోడీ గారి పథకాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక భరోసా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో దాదాపు 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ఎండలో, వర్షాకాలంలో, చలికాలం కూడా యాత్ర చేసినాం. ఆ యాత్ర ఎట్లయిందో మీకు తెలుసు. కానీ ఈ యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో కూడా విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. భారతీయ జనతా పార్టీ మా కోసం కొట్లాడుతున్నది, ప్రజలంతా ఎదురుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని రాష్ట్ర రంపాట పెడుతున్నది, దీనికి వ్యతిరేకంగా వచ్చే పార్టీ ఏది, మమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదని ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజా సంగ్రామ చేయడం ద్వారా విశ్వాసం, నమ్మకం ప్రజలకు ఏర్పడ్డది. అందుకే బీజేపీ అని చెప్పి ప్రజలు మా వైపు వచ్చారు. అందుకే దుబ్బాక ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, హుజాబాద్ ఎలక్షన్స్ కానీ, మునుగోడు తక్కువతో ఓడిపోవడం కానీ, దాంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ, ఇలా వరంగల్ కార్పొరేషన్ కానీ, కరీంనగర్ కార్పొరేషన్ కానీ, నిజామాబాద్, ఇట్లా అనేక సందర్భాల్లో ప్రజలు మాకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు, మాకు అండగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ సంజయ్ గారు నిజంగానే పార్టీ కోసం చేసిన ఒక మార్క్ అయితే ఈరోజు కూడా చాలామంది లీడర్స్లో కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా మిమ్మల్ని చాలాసార్లు పొగుడుతూ ఉంటాయి. అంటే బండి సంజయ్ గారు ఇప్పుడు ఈ ఆన్సర్ మాత్రం మీ గురించి చాలా విధాలుగా బయట మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం సూటిగా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడుగుతున్న ప్రశ్న ఇది. పార్టీ కోసం కార్పొరేటర్ నుంచి ఉన్న మీకు పార్లమెంట్ స్థానాలను అయితే కల్పించింది, మీరు గెలిచి చూపించారు. పార్టీకి 4 స్థానాల్లో మీ హయాంలో పార్లమెంట్ గెలిచారు. ఒక పక్క పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో రకాల పాదయాత్ర 28 అర్థమైపోయింది. నా ఉద్దేశం ఏంటంటే పార్టీ కోసం అన్ని పాదయాత్రలు చేశారు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇంకో 3 నెలలు అయితే ఎలక్షన్స్ అయిపోతాయి. బండి సంజయ్ గారు ఉంటే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు పార్టీ మిమ్మల్ని ప్రెసిడెంట్ పదవిలో నుంచి తప్పించింది అని సూటిగా మీరు సమాధానం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఆ సమాధానం తెలియకనే పిచ్చోనే పోయి తిరుగుతున్నాం. మొత్తం ఇవంతా స్ట్రెస్, ఈ ఒత్తిడి అంతా బాగా అవుతుంది సమాధానం చెప్పకనే. కానీ అధిష్టానం ఒక మంచి ఆలోచనతో నిర్ణయించుకుంటుంది ఏ పార్టీ అయినా కూడా. మా పార్టీ అయితే అధిష్టానం పిలిచి
నేను అధ్యక్షుడిగా మారుస్తున్నాం అంటే ఇంకో మాట మాట్లాడకుండా కారణాలు అడగకుండా అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి శిరస వహించి నేను తప్పుకోవడం జరిగింది. కాబట్టి కారణం ఏదైనా ఉండొచ్చు, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నది, దాని మీద మనం తప్పులు వెతికే ప్రయత్నం చేస్తే అది పార్టీ ధిక్కరణ అవుతుంది. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, అది మీరు మన జేపీ నడ్డా గారినో వారిని అడిగితే వారు ఖచ్చితంగా సంజయ్ గారు అది మీ మంచితనం అలా ఒప్పుకోవటం. కానీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు, ఎన్నోసార్లు అడ్డంగా నిలబడి పోరాడారు, ఎన్నోసార్లు ఇప్పటికి కూడా కేసులు తప్పియకుండా ఇప్పటికీ ఆ కేసులు బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి కార్యకర్తలు మీ పైన ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యకర్తలకి మీరు ఇచ్చే భరోసా, వాళ్ళు ఎంతో అండగా చూసుకున్నారు మిమ్మల్ని అన్న అని అంటారు ప్రతిసారి కూడా. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఇప్పుడు ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి? మహేందర్ ప్రసాద్ మీరు అన్నది వాస్తవం, ఎందుకంటే కార్యకర్తలు చాలా ఇబ్బంది పడేది వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళకి మాకు ఇబ్బందులు కొత్త కాదు. మేము ఇన్ని రోజులు గెలిచి అధికారం రావాలని కోరుకోలేము. మేము ఓడిపోయి తగాంచిపోయి కొట్లాడి అధికారం రావాలనుకుంటున్నాం. మేము అధికారం మా కోసం కాదు, ప్రజల కోసం, ప్లస్ మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అరే ఒక్కసారి అధికారం రావాలి అని చెప్పి ఈ అధికారం వచ్చేటువంటి ఆ పరిస్థితిని కళ్ళారా చూడని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కొంతమంది త్యాగం చేశారు, నక్సలైట్స్ చనిపోయారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు, కొంతమంది ఇప్పటికీ బెడ్సికై చూస్తున్నారు. నేను పాదయాత్ర చేస్తుంటే బైసాబ్ నేను 40 years నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా, ఈసారి పవర్లోకి వస్తాం. బైసాబ్ నేను 60 years పనిచేస్తున్నా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, అధికారంలోకి వస్తాం, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో నాకు కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ. నేను నా లోపల ఏముండదు, నాకు ఇప్పటికీ బీపీ షుగర్ ఏం లేదు. ఎందుకంటే లోపలే పెట్టుకున్నా, బోలాగా మాడతా, అబద్ధాలు చెప్పుడు నాతో కాదు, ఓపెన్గా మాడతా. మంచి అంటే చెడుంచాడంట. నేను నాకు ఈ స్వార్థము, కల్వశము, అహంకారము నాకు ఏముండదు. నేను ఎప్పుడు నవ్వుకుంటూ మాడతాను. నా ఇబ్బందులు ఏముండా నేను పడతా తప్ప నా ఇబ్బందులు ఇంకా రుద్దే ప్రయత్నం చేయాలి. కాబట్టి కార్యకర్తలకు ఒక విశ్వాసం ఏర్పడ్డది. అంటే ఒక టైంలో బీజేపీ ఎలా అయిపోయిందని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న దశకు వచ్చింది. అప్పట్లో మా ఛానల్ అని ముక్త కంఠం మీద కాంగ్రెస్ కోమాలో ఉంది, ఢిల్లీలో లేదు, గలీలో లేదు అనే ప్రశ్నలు కేవలం అది బీజేపీ మీరున్న టైంలో అంత బాగా వచ్చింది. అలాంటి ప్రక్రియలో ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని చాలా పెద్ద వేదికలో సీఎం అని చెప్పి ముక్త కంఠాలతో మిమ్మల్ని సీఎం అని అదే కోపం వచ్చింది. ఇప్పుడు కార్యకర్తలు ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓడిపోతే నారాజు కావడము, గెలిస్తే ఉపయోగపోవడం అనేది ఉండదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఎప్పుడు కూడా మేము ఇప్పుడు జోష్లో ఉంటాం. ప్లస్ మీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి 0 అయిపోయింది. ఇప్పుడు దుబ్బాకలో డిపాజిట్ రాలే, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 2 సీట్లు, హుజాబాద్లో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేటే లేడు. ఇలా వరంగల్ కార్పొరేషన్లో తెలిసి ఒకరో ఇద్దరు ఉంటారు, కరీంనగర్ కార్పొరేషన్లో 0, నిజామాబాద్ కార్పొరేషన్లో 0. ఇవన్నీ కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోయినా కూడా ఇంత వాతావరణం రావడానికి కారణం ఏంటంటే మా కార్యకర్తలు ప్రాణాలు తెగించి కొట్లాడుతున్నారు. మీరు అన్నట్టు ఇంత ఫైట్ చేసిన తర్వాత, కొట్లాడిన తర్వాత కార్యకర్తల లోపల ఇంకా జోష్ వచ్చేసింది. ఇండోర్ కష్టపడ్డాం, ఈసారి బాగా కష్టపడ్డాం, అధికారులకు వస్తాం, ప్రజలకు న్యాయం చేయొచ్చు, డబుల్ సర్కార్ వస్తుంది అని చెప్పించి ఒక నమ్మకం, విశ్వాసం, అగ్రెసివ్ వచ్చారు. మీరు చెప్తున్నారు ఇప్పటికి కూడా అన్ని జిల్లాలో ఒక్కొక్క కార్యకర్త మీద 10కి మించి కేసులు ఉన్నాయి. ఇలా గుర్రంపోడు ఇష్యూ జరిగినప్పుడు ఇలా అనేక కార్యకర్తలు జైలుకి పోయారు. వినోద్ అని చెప్పి జనగాంకి సంబంధించి 19 years అబ్బాయి 30 days 40 days జైలుకి పోయాడు. పేరు కూడా గుర్తుంది మీకు, జనగాం. ఇట్లా చాలామంది కార్యకర్తలు జైలుకి పోయారు. సిరిసిల్లలో జైలుకి పోయారు. నల్గొండలో నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేస్తుంటే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు చాలామంది అక్కడ లోకల్ నాయకులందరూ కూడా 20 days జైలుకి పోయారు. దసరా లేదు, దీపావళి లేదు. ఇవాళ మాకు ఇబ్బంది ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ సమాజం ఇవాళ మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదో, మాకు ఎందుకు ఓట్లేదో ఇప్పటికీ కన్ఫ్యూజన్ మాకు. ఎందుకంటే ఒక్కటి గుర్తుంచుకోవాలంటే మన వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలా పోడు భూముల సమస్య మీద ఫస్ట్ ఫైట్ చేసి మీరు నమ్మరు మహేంద్ర గారు, నా కళ్ళ నిలచిన ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత
ఒక 4 స్టూడెంట్స్ ఈ గుర్రంపోడుకు సంబంధించి 2 పసిపిల్లలు తీసుకున్నానికి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత తీసుకొని వచ్చి ఏమైంది ఎందుకు తీసుకొచ్చారు పార్టీ ఆఫీస్కి అంటే, సార్ చిన్న పాలు తాగుతారు సార్ వీళ్ళు, పాలు తాగే పిల్లలు, వీళ్ళ అమ్మ జైల్లో ఉన్నది. పరిస్థితి ఏంటి సార్, ఎన్ని రోజులు అంటే ఇప్పటికి 25 డేస్ సార్ గుర్తులేదు, 20 డేస్ కంటే ఎక్కువనే జైల్లో ఉన్నారు సార్. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాడులు చేసింది సార్. వీళ్ళ భూములు గుంజుకున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి భూములు గుంజుకున్నారు సార్. బీహార్ గుండాలు తీసుకొచ్చి పెట్టింది సార్. అక్కడ ఓ షెడ్ వేసుకొని పెద్ద పెద్ద కుక్కలను చాతుకుంటారు సార్. ఎవడైతే కుక్కలు బెదిరిస్తున్నారు సార్. వీళ్ళని కొట్టి వీళ్ళు ఏదో మీడియాకి చెప్తారు అని చెప్పి వీళ్ళందరూ రిమాండ్ చేసింది సార్ అని చెప్పినాక ఈ సంగతి అంతా చూడాలనుకుంటాను. బాధ అనిపించి తెల్లారే మొత్తం కార్యకర్తలు అందరూ పోయినాం. పోయి ఏం చేయాలో చేసినాం మేము, ఏం చేయాలో చేసినాం. తర్వాత రాత్రి బవలు ఒక 15 డేస్ అయితే పోలీసు వాళ్ళు నరకాలు చూపట్టారు కార్యకర్తలకు. ఏ రాత్రి ఏ కార్యకర్త ఇంటికి పోతారు, మార్నింగ్ 3 o'clock పోతున్నారు. ఈ వినోద్ అనే అబ్బాయిని మార్నింగ్ 3 o'clock పోయి ఇంటికి వెళ్ళి పట్టుకొని పోయారు. హైదరాబాద్ సిటీలో ఉన్న చాలామంది కార్యకర్తలు రాత్రి పోతున్నారు, పొద్దున పోతున్నారు. వాళ్ళు ఛాయ్ దాని బయటకు వెళ్తే ఎత్తుకపోతారు, కిడ్నాపే. అట్లా తొలి వెలుగు రగ్గారు సరే ఏ ఛానల్ కావచ్చు, రగ్గారు. అది కవరేజ్ చేసినందుకు రిస్క్ తీసుకొని పోయి అని స్టూడియో చేసినందుకు ఎత్తుకొని పోయారు. 1 month జైలు పోయారు. అంటే ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు, జైలు పోయారు. ఇట్లా దాదాపు 32 మంది కార్యకర్తలు జైలు ఉన్నారు. 32 కార్యకర్తలు పోడు భూముల సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీ జైలు పోయారని కొట్లాడేది ఎక్కడైనా. అయితే మొట్టమొదటిసారి పోడు భూమి గురించి లేవనెత్తింది మీరే. అయితే అలా గుర్రపోటు పోయింది, సంచలనం కదా అది. అవును అవును, ఫైరింగ్ చేసేటువంటి పరిస్థితి అలా. మా కార్యకర్తలు ఎట్లా కొట్లాడడం, కార్యకర్తలు పొట్టు కొట్లాడారు. కాంగ్రెస్లో కొట్లాలే. మరి అలా ఓటు ఎట్టేసారండి, కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. 60 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు నాశనం అయిపోయింది. దానివల్ల హైదరాబాద్లో కొట్లాడింది మేము, నిరుద్యోగ మార్చి చేసింది మేము, లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నది మేము. ఒకవైపు విద్యార్థి పరిషత్ ఏబీవీ కార్యకర్తలు కూడా లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నారు. మహిళా కార్యకర్త విద్యార్థి స్టూడెంట్స్ అమ్మాయి కూడా ఇవాళ 3 సార్లు దాడిచ్చాడు ఒక అమ్మాయి మీద. మా యువమోర్చా భానుప్రకాష్ స్టేట్ యువమోర్చా ప్రెసిడెంట్, ఆయన ఇప్పటికీ అనారోగ్యం గురి అయిపోయింది ఆ పోలీస్ దెబ్బలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆయన. ఎవరు, మా స్టేట్ యువమోర్చా ప్రెసిడెంట్ భానుప్రకాష్. ఇప్పటికి కూడా చాలా సందర్భాలు ఆయన లాఠీ చార్జ్ దెబ్బలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే మేము కొట్లాడితే, నేను హైదరాబాద్ కరీంనగర్ బయలుదేరుతుంటే మీ మీద నన్ను మా ఇంటికి ఏరుకున్నారట. అర్ధరాత్రి మా పోలీసులు మా ఇంటి మీద దాడి చేసి నన్ను పట్టుకొని పోయారు. అడ్డం వచ్చిన మా కార్యకర్తలు పొట్టు కొట్టారు. రాత్రి అంతా తింపి తెల్లారి రిమాండ్ చేశారు. ఇప్పుడు పేపర్ లీక్ చేసిన అన్నారు. ఏ పేపర్ అంటే హిందీ పేపర్ అన్నారు. హిందీ పేపర్ లీక్ చేస్తాడా, హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి అక్రమ కేసు జైలుకి పంపారు. కాంగ్రెస్లో లాఠీచార్జ్ చేశారండి. కాంగ్రెస్ నాయకులు జైలుకి పోయారా? ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దెబ్బలు తిన్నారా? ఇలా మా కార్యకర్తలు దెబ్బతిన్నారు. మరి ఈ నిరుద్యోగ యువత వీళ్ళు ఇవాళ ఎవరి కోసం కొట్లాడారండి? మా కోసం కొట్లాడాలి. ప్రతి జిల్లాలో నిరుద్యోగం మార్చి చేసినాం. నిరుద్యోగ సమస్య ఉంది తెలంగాణలో అని కొట్లాడింది కేవలం భారతీయ జనతా పార్టీ. మాకు ఓట్లే లేదండి. 317 జీవో చెట్టుకోని పుట్టుకొని చేశారు. భార్య కాడ, భర్త కాడ, పిల్లల కాడ, తల్లిదండ్రుల కాడ, వాళ్ళ చదువు కాడ, వాళ్ళ ప్రాపర్టీస్ కాడ, ఇవన్నీ కొట్లాడి చేస్తుంటే ఇవాళ కొట్లాడింది మేము. కానీ ఆ రోజు 317 ఇదే ఆప్షన్లో దాడి చేసినారు. ఫైర్ ఇంజన్ మిషన్లతో ఆ వాటర్ ఫోర్స్తో కొడితే కార్యకర్తలు విలవిల కొట్టుకున్నారు. మన రంపం కటింగ్ మిషన్లో కొట్టారు. ఇంకా ఎంత మూర్ఖత్వం అంటే, ఆడ బయట ప్రచారం ఏంటంటే కేసీఆర్ గారు రాత్రి ఫోన్ చేసి వాని ఆఫీసు బండి సంజయ్ ఆఫీసులో జేసీబీతో మొత్తం కూల్చేశానట. మరి లోపల ఉన్నాం, జేసీబీతో కూల్చేశానట. ఆ రోజు 3 మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి. 3 మహిళా కార్యకర్తలు తీసుకుపోయి ఎంత దాడి చేసి విపరీతంగా దాడి చేసి తీసుకుపోయి నన్ను జైల్లో పెట్టారు. మా కార్యకర్తలను జైల్లో పెట్టారు. మరి 317 జీవో కాంగ్రెస్లో కొట్లాడారా? కాంగ్రెస్లో జైలుకి పోయినా మేము పోయినాం కదా. మరి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధ్యాయులు నాకు వేసారు, కరీంనగర్కి వేసారు. వాసు కరీంనగర్లో చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓటేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను నేను, కొట్లాడింది ఎవరు? బీజేపీ కొట్లాడింది. ఓట్లు ఎవరికి వేయాలండి? ఎవరు గెలుపు కోసం ప్రయత్నం చేయాలి? మహిళల మీద అత్యాచారం జరిగితే కొట్లాడింది మేము. ఇవాళ రుణమాఫీ కోసం కొట్లాడింది మేము. కొనుగోలు ప్రారంభించకుంటే కొనుగోలు సెంటర్ల మీద తిరుగుతుంటే దాదాపు 28 వాహనాలు ధ్వంసమైనాయి. రైతుల తలలు వలిగినాయి, మా కార్యకర్తల తలలు వలిగినాయి. ఎంత దాడులు, ప్రతి దాడులు ఎంత విధ్వంసం చేశారు పోలీసులను. మన బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి రైతుల కోసం కొట్లాడింది ఎవరండి?
మేము కొట్లాడినాం. రైతులు ఎవరికి ఓట్లేసారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇవాళ ఇన్ని ఉద్యమాలు మేము చేస్తే కొట్లాడింది మేము, ఇలా నోటికాడి బుక్కడు కాంగ్రెస్లో కొట్టుకపోయారు. ఏ న్యాయం జరుగుతుంది ఇవాళ ఇప్పుడు కూడా ఇప్పుడు కార్యకర్తలు ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి మీద 20 కేసులు, ఇప్పుడు నా మీద నాకు తెలిసి 89 కేసులు ఉన్నాయి. 89 కేసులు నా మీద. అవి 89 కేసులు అవి మా దృష్టికి వచ్చినాయి, నోటీస్ వస్తున్నాయి, ఇంకా రాని ఉంటాయి, ఇంకా రాని 20 ఉంటాయి. ఎప్పుడో ఒక చోట వాళ్ళకి ఇష్టం లేపుతాను. అసలు 2 వస్తే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇవాళ మా కార్యకర్తలు అందరి మీద 10 కేసులు 20 కేసులు. కేసీఆర్ కుటుంబం బయటికి వెళ్ళిందంటే మా కార్యకర్త గృహ నిర్బంధం. ప్రతి కార్యకర్త మీద 10 కేసులు ఉన్నాయి. చాలామంది కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు, కమ్యూనిస్ట్ షీట్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు వస్తున్నారంటే మామూలు గృహ నిర్బంధం, భయం. ఇవాళ మేము దేనికోసం కొట్లాడాం? పేదల రాజ్యం రావాలి. దేశంలో పేదల రాజ్యం, మోడీ రాజ్యం వచ్చింది, పేదలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఇక్కడ మోడీ రాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలని చెప్పి ఇంత పనిచేసిన తర్వాత ఇవాళ మీరు నంబర్ మహేంద్ర గారు, ఇవాళ 3 ఇయర్స్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపలే. పెళ్ళి కాకుండా కూడా తల్లిదండ్రులు లేరు. 24 hours పార్టీ కోసం పనిచేశారు, ప్రజల కోసం పనిచేశారు. పెళ్ళిళ్ళకు పోలే, పెళ్ళిళ్ళు లేవు, పేరంటాలు లేవు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఏడి పోలే. అందరూ కూడా ఎప్పుడు ఏ రాత్రి పోలీసులు వస్తారు, ఎప్పుడు వాటికి ఏం లేకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కేవలం పబ్లిక్ కోసమే కొట్లాడితే వాళ్ళ కుటుంబాలు ఏమంటున్నాయి? వాళ్ళ ఇప్పుడు మీరు ఒక ఉద్యమం చేశారు, మీరు ఛానల్ నడుపుతున్నారు, పబ్లిక్ కోసం నడుపుతున్నారు. మీకు ఆ మైలేజ్, ఆ పబ్లిక్ సపోర్ట్ లేకుంటే మీరు హార్ట్ఫుల్గా కష్టపడుతున్నారు. అరే ఇంత కష్టపడితే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు, ఎందుకండి ఇది? ఇలా మరి మా కార్యకర్తలు ఏమనుకోవాలి? మా కార్యకర్త కుటుంబాలు ఏమంటున్నాయి? వాళ్ళ పిచ్చోళ్ళారా మీరు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు, చేయరి, జై ధర్నాలు చేయరి, రాస్తారోకులు చేయరి. కానీ ఈ లాఠీ చార్జీలు లేదురా, ఈ దెబ్బలేదురా, ఈ కేసు లేదురా. మీరు పేదల కోసం కొట్లాడుతున్నా అంటే పేదల కోసం కొట్లాడి మీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటుంది, మీ జీవితాలు నాశనం చేసుకుంటుంది, మీ బతుకులు బర్బాద్ అయిపోయాయి. మీ జీవితాలు నాశనమే, మా కుటుంబాల జీవితాలు నాశనం చేస్తారు. కానీ అధికారం మీకు వచ్చిందా? ప్రజలు మీకు ఓట్లేసారా? ఎందుకు కొట్లాడుతున్నారు మీరు ప్రజల కోసం? క్వశ్చన్ మార్క్ అది. నేను కూడా ఒక ప్రశ్న అడగనివ్వండి సంజయ్ గారు. ఇక్కడే ఇంత భీకరమైన పోరాటం చేశారు మీరు, కార్యకర్తలు కూడా మీకోసం ఆర్నిషాలు కష్టపడి అంత కట్టర కార్యకర్తలను తయారు చేసుకున్నారు. పార్టీకి కనిపించలేదండి బండి సంజయ్? పార్టీ తిరస్కరించడానికి కారణం అంటే ఈ ప్రెసిడెంట్ అనే ఒకే ఒక హోదా 3 నెలలు ఉంటే సరిపోయేది కదా. అంటే పార్టీ కొన్ని సందర్భాల్లో మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బండి సంజయ్ని ఏదో చేయాలని, బండి సంజయ్ అనదొక్కాలని చెప్పి అట్లా ఆలోచిస్తే వెంటనే నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత ఇచ్చారు. దాని వెంటనే మనలో జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా అత్యున్నత గౌరవం అది మామూలుగా ఎవరికి ఇవ్వరు. అది కూడా ఇచ్చి నన్ను గౌరవించారు. అంటే బండి సంజయ్ మీద కోపం అంతేనా? లేకపోతే బండి సంజయ్ నిజంగా ఇవ్వాలంటే పదవులు ఇక్కడ స్టేట్లో కూడా ఇవ్వచ్చు, తెలివిగా కేంద్రానికి తప్పించారని కూడా ఒక ఆరోపణ ఉంది కదా. బండి సంజయ్ని ఇక్కడ స్టేట్లో కాదనుకొని ఇప్పుడు కూడా మీకు ఇచ్చిన జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా నేషనల్లోనే ఇచ్చారు, అప్పుడు కూడా నేషనలే ఇచ్చారు. స్టేట్లో బండి సంజయ్కి ఆ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత స్టేట్లో అంతకంటే పెద్ద బాధ్యత ఏముంటుందండి? రాష్ట్ర అధ్యక్షుని చేసిన వ్యక్తిని స్టేట్లో పెడితే ఏమంటారు మీరు? అప్పుడు కథం అనువదకు పడేసారు అంటారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కంటే నెక్స్ట్ మరి ఏంటిది? జాతీయ అధ్యక్షుడే. ఓకే, ఆ స్థాయి బాధ్యత ఇచ్చి గౌరవం ఇచ్చారు నాకు. ఏ బాధ్యత ఏ పనులు చెప్తూ ఉంటారు నాకు వేరే రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తిరగడానికి ఇన్ఛార్జ్ వేరేకి ఇవ్వాలి. ఇప్పుడు మన కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. కానీ ఇక్కడ ఫ్రీగా తిరిగే అవకాశం ఇచ్చారు. ప్లస్ బాధ్యత అప్పయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీని పవర్లో తీసుకురావాలి, న్యాయం చేద్దాం, అభివృద్ధి చేసుకుందామని చెప్పండి. కానీ పార్టీ ఎక్కడ ఇన్సల్ట్ చేయలే. కాబట్టి ఒకటే, మాలాంటి కార్యకర్తలు పార్టీ ఏది చేసినా కూడా అనగదొక్కాలని చూసినప్పుడు కూడా అనగదొక్కబడతాం మేము. ఎందుకంటే నాయకత్వం అటువంటి ఆలోచన ఉండదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము శిరసా వహిస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బాధ్యత పక్క జరగంటే అసమ్మతి పెట్టి మీడియాకు మాట్లాడి పార్టీ నన్ను ఇది చేసింది, అది చేసింది, అనదొక్కింది, అట్లా చేసింది అంటే వాడు పార్టీ కార్యకర్త కానే కాదు, సిద్ధాంతం గురించి ఆలోచన కార్యకర్త కానే కాదు, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త కానే కాదు. అంతేనా? బండి సంజయ్ని సొంత పార్టీ లీడర్లే అనగదొక్కాలని చూస్తున్నారని బలంగా వినిపిస్తూ ఉంది ఒక ఇద్దరు. నేను ఎప్పుడు అట్లా అనలేదు. నేను ఈ లోకల్ నాయకులు తీసుకునే నిర్ణయం కాదు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రశ్న సూటిగా అడిగేస్తాను నేను. నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ధర్మపురి అరవింద్ గారు
మీరు గెలిచిన స్థానాల్లో మీరు ఉన్నప్పుడు కూడా గెలిచిరు, లేనప్పుడు కూడా గెలిచిరు. మీరు ఉన్నప్పుడు మరి పలాని చోట్లలో ఎందుకు ఓడిపోయామని ఆ కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పి మరి చెప్పాడు. ఆయన టైం అయిపోయింది తీసేశారు అని అంత క్యాజువల్గా చెప్పడానికి గల కారణం నాగార్జున సాగర్లో ఓడిపోయినాం అంతే, ఒక నాగార్జునలో ఓడిపోయినాం అంతే. ఇంకెక్కడ ఓడిపోయినాం? మునుగోలో మీరు చేసేట యుద్ధం చేసినామో గెలిచే వాతావరణం. రాజగోపాల్ గారు బ్రహ్మాండమైన యుద్ధం చేశారు. రాజగోపాల్ గారు మామూలుగా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. అంటే క్యాడర్ కష్టపడ్డది ఆడ. ఇలా ముఖ్యమంత్రి ఒక గ్రామానికి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కి ఇన్ఛార్జ్. ఆ స్థాయిలో మునుగోడులో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక యుద్ధ వాతావరణం అడగ ఏది మునుగోలో యుద్ధ వాతావరణం. అటువంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేని అయితే ఇంకా చూడడం కూడా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని పనిచేసిందంటే మొత్తం మంత్రులందరూ ఒక్కొక్క పోలింగ్ బూత్, ఒక్కొక్క శక్తి కింద ఒక్కొక్క 3 బూత్లకు ఒక మంత్రి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఎమ్మెల్యేతో సమానం. శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అంటే మన 3 పోలింగ్ బూత్లు కలిపి ఒక శక్తి కేంద్రం, ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఒక మంత్రితో సమానం. ఆ స్థాయిలో ఫైట్ చేసినాం మేము, ఆ స్థాయిలో ఫైట్ చేసినాం. మీరు చెప్పడానికి సంకోచిస్తున్నారు, చెప్పడానికి భయపడుతున్నారు, నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీ వెనకాలనే ఒక పక్క ఈటల రాజేందర్, ఒక పక్క ధర్మపురి అరవింద్, ఒక పక్క సొంత పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారే మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారని అందరు చెప్పుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. పాలిటిక్స్లో ఒకరు అనదొక్తే ఇంకొకరు అణచబడరు. పాలిటిక్స్లో వేరే పార్టీలో పోటీ పడి ముందు పోతుంటారు. వేరే పార్టీలో రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది అనుకోని, ఇద్దరు అన్నదమ్ములు పరిగెత్తారు. ఆ రన్నింగ్ కాంపిటీషన్లో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ లక్ష్యం ఏంది? లాస్ట్ కట్టినటువంటి బార్డర్లో పోయి టచ్ చేయాలి, తాడు టచ్ చేయాలి. అన్న ఉరుకుతున్న తమ్ముడు ఆగాడు, పోటీ ఉడుకుతారు ఎవరో కాదు. పాలిటిక్స్లో కూడా అంతే, పోటీ పడి వెళ్ళిపోవాలి. కానీ మా పార్టీలో ఎట్లుంటుందంటే పోటీ పడి పోవడం ద్వారా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం పోటీ ఎవరితో పడాలి? కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలి, బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడి మన ప్రభుత్వం రావడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, కార్యకర్తలు న్యాయం చేయడానికి పోటీ పడాలి. నా ఆలోచన అది. మా నాయకులతో పోటీ పడే నీచ మనస్తత్వం నాకు ఉండదు. మీడియా ఉన్నారు కదా, మళ్ళీ మా పార్టీ నాయకుల గురించి, మా పార్టీ గురించి మీడియాలో వక్ర భాషను చెప్పించి డ్యామేజ్ చేసేటువంటి సంస్కారహీనుని కాదు. మా పార్టీ చాలా గొప్పది, మా పార్టీ నాయకులు చాలా గొప్పవాళ్ళు. మాకు ఆదర్శం నరేంద్ర మోడీ గారు, మాకు నాయకుడు నరేంద్ర మోడీ గారు. మా జెండా మాకు ఆధారం, కమలపు జెండా మాకు ఆధారం. కాబట్టి మా పార్టీ నాయకులు అందరూ చాలా మంచోళ్ళు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప మీడియాకి రావద్దు. నా సూచన సలహా కూడా అదే. ఒక సుదీర్ఘమైన ప్రయాణం మీది బండి సంజయ్ గారు. నిజంగానే కార్యకర్త స్థాయి నుండి కాదు, ఏకంగా మీరు కార్పొరేటర్ నుంచి వచ్చిన జీవితం మీది. ఇంతవరకు ఎవరి అందదండాలు అయితే మీకు లేనట్టుగానే కనిపించాయి. ఎవరి సపోర్ట్ కూడా బండి సంజయ్ గారికి ప్రధానంగా ఉన్నట్టు, గాడ్ ఫాదర్స్ ఉన్నట్టు కూడా లేదు. ఏదైనా స్వయంగానే చేసుకుంటూ ఇంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేశారు. ఎప్పుడన్నా భయపడ్డారా? పాలిటిక్స్లోకి వచ్చి రీగ్రెట్ అనే ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? గాడ్ ఫాదర్ కల్చర్ బీజేపీలో ఉంటుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రోత్సాహం ఉంటుంది. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గతంలో ఎంతమంది తెలుసు అండి? గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎంతమంది తెలుసు? ముఖ్యమంత్రి అయినా చాలామంది తెలుసు. అంటే నరేంద్ర మోడీ ఎంత కష్టపడితే ఆ స్థాయికి రావాలి. ఇప్పుడు నేను కేవలం ఒక మామూలు కార్పొరేటర్. నేను ఈ కరీంనగర్ కార్పొరేషన్ దాటి ఎవరు తెలియదు. కానీ ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి వ్యక్తికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పార్టీ, ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది పార్టీ. ఎంపీ టికెట్ గెలిచిన తర్వాత ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని ఒక మామూలు వ్యక్తిని చేసిందంటే ఇది వేరే పార్టీ సాధ్యమవుతుంది? చెప్పండి. అసాధ్యమే. మా పార్టీలో ఒక పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుడు జాతీయ స్థాయి వరకు పోవచ్చు. వేరే పార్టీలో లాబింగ్ ఉండాలి, వేరే పార్టీలో గాడ్ ఫాదర్ ఉండాలి. అందుకే మా పార్టీ కార్యకర్తలు అత్యాశకి ఎప్పుడు ఉండదు. వాళ్ళకు పదవుల కోసం ఆశతో పనిచేయరు, పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ కార్యకర్తకి ఏమంటే ఎంపీ కావాలి ఉంటుంది, పాపం కార్యకర్తకు ఎమ్మెల్యే కావాలి ఉండదు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి గెలిపించాలి, పార్టీని గెలిపించాలి అని చెప్పించి జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటాడు, జై శ్రీరామ్ అంటాడు, వందే మాతరం అంటారు, ఆవేశం కొద్దిగా తిరుగుతూ ఉంటాడు ఆయన. ఇది కార్యకర్త. మీకు కార్పొరేటర్ బీఫామ్ ఎవరు ఇచ్చారండి? యాక్చువల్లీ రాజకీయాల్లో ప్రారంభం అయ్యేటప్పుడు కార్పొరేటర్కి సంబంధించిన బీఫామ్ మీకు ఎవరు ఇచ్చారు? అంటే ఎవరు మీకు అప్పుడు ఇండస్ట్రీ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, వారే ఇచ్చారు బీఫామ్ డైరెక్ట్. ఓకే. ఇక్కడ లోకల్గా మీకు ఏ రాజకీయ గురువు లేకుండా అప్పుడు మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు
మిమ్మల్ని ప్రోత్సహించే విషయంలో కానీ? లేదు, డైరెక్ట్ నేను కార్పొరేషన్ ఫస్ట్ టైం కార్పొరేషన్ అయినాక వెంటనే మాకు గురువు శేషగిరిరావు సార్ ఉండే, ప్రొఫెసర్ శేషగిరిరావు అని చెప్పి మా గురువు. అంటే విద్యార్థి పరిషత్లో నాలాంటి అనేక మంది కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి వారు ప్రొఫెసర్ శేషగిరిరావు. వారి స్ఫూర్తి అందరూ కూడా. వారప్పుడు ఎక్కువ ఈ బీజేపీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలను ప్రోత్సహించాలి, పార్టీని ఇంకా ముందుకు తీసుకోమని చెప్పి వారి యొక్క ఆలోచనను కూడా భారతీయ జనతా పార్టీకి సహకరించారు. ఇంద్రసేన రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వారు సహకరించారు. అటువంటి సమయంలో శేషగిరిరావు సార్ గారు ఏం చేసినట్టే, అరే సార్ సంజయ్ టికెట్ ఇద్దాం, ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాడు, సంజయ్కి సరి కార్పొరేషన్ కొత్తగా అయింది, ఫస్ట్ టైం బీఫామ్ ఇద్దామని చెప్పించి ఇంద్రసేన గారితో మాట్లాడి, ఇంద్రసేన గారు కూడా నేనంటే బాగా పనిచేస్తున్నాయి కాబట్టి వారు కూడా సంజయ్కి సార్ ఇవ్వాలని చెప్పి నాకు బీఫామ్ ఇచ్చారు. ఓకే, గెలిచిన నేను. సెకండ్ టైం మళ్ళీ బీఫామ్ ఇచ్చారు, సెకండ్ టైం గెలిచిన. ఏమో కానీ కరీంనగర్ అయితే పెద్ద పెద్ద లీడర్నే ఇచ్చినట్టుంది ఈ రాష్ట్రానికి. అయితే కేసీఆర్ ఇక్కడి నుంచి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక్కడ నుంచి వచ్చిన ఇంద్రసేన రెడ్డి గారే అప్పట్లో ప్రెసిడెంట్ కూడా. విద్యాసాగర్ రావు గారు కూడా గవర్నర్ గానే. విద్యాసాగర్ రావు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు, ప్లస్ మురళీధరరావు గారు కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. వారు జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్లస్ అంత ముందు కూడా స్వదేశీ జాగరణ మంచుకు వారు ఆర్యనియాలు ఉండే. కట్ చేశారు. కరీంనగర్ నుంచి వచ్చిన కేసీఆర్ గారేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక పక్క రీసెంట్గా చూసినట్లయితే విద్యాసాగర్ రావు గారు గవర్నర్ అయ్యారు. అంతో ఇంతో రేపు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయే బండి సంజయ్నేమో ఆ రోజు తప్పించారేమో, మేబీ మీరు అవ్వాల్సిన వాళ్ళు ఆగిపోయారేమో అని అనిపించింది నాకు. నేను క్లియర్ ముఖ్యమంత్రి మా పార్టీలో ముఖ్యమంత్రి కావాలనుకుంటే కారు, ముఖ్యమంత్రి కావాలనుకుంటే కమిట్మెంట్తో పనిచేసి ప్రజా ఆమోదం పొందితే క్రమశిక్షణ పనిచేస్తే ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళ నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ముఖ్యమంత్రి కావాలనుకుంటే మొత్తం ఫస్ట్ పార్టీ అటువంటి సహించదు కూడా. కమిట్మెంట్ పార్టీ కోసం పనిచేయాలి, పార్టీని అధికారం తీసుకోవడానికి పనిచేయాలి. ఇప్పుడు యోగి గారు ముఖ్యమంత్రి అవుతానని అనుకున్నారా? ముఖ్యమంత్రి కోసం పనిచేసారా? ఆటోమేటిక్ కష్టపడి పనిచేశారు, గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి యోగి గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పారు. పార్టీ దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి వారికి ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేనైతే ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ అధికారంలోకి రావాలనుకున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలని చెప్పి ఆ కష్ట కొద్ది కొట్లాడినాం మేము. ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏ రోజు కూడా నేను చాలామంది సీఎం అంటే కూడా నేను చాలాసార్లు వారించిన, 2 చేతులు జోడించి కూడా మొక్కిన. నిన్నగాక మొన్న ఆదిలాబాద్లో మోడీ గారి మీటింగ్ అయితే అక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే కూడా మీడియా సాక్షిగానే వాళ్ళు సీఎం అంటే ప్లీజ్ దండం పెడతా అని చెప్పి దండం పెట్టిన. అట్లా సీఎం కావాలని ఏ రోజు నేను అనుకోలేదు. అధికారం రావాలి, అధిష్టానం నిలిచే సీఎం అని, గెలిచిన ఎమ్మెల్యే నిలిచే సీఎం అని చెప్పండి. నేను ఏ రోజు కూడా నేను ఇంకా మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మా పార్టీ మీటింగ్ లేనప్పుడు వేదిక మీద చెప్పిన, నేను సీఎంను కాను కానీ సీఎంను చేస్తా, నేను సీఎంను కాను సీఎంను చేస్తా, నేను కార్యకర్తలు అందరూ కలిసి సీఎంను చేద్దాం. ఈ వేదిక మీద నాయకులు ఎవరైనా సీఎం అవుతారు, వాళ్ళు మేము ఇవాళ ప్రజలకు ఇస్తున్న హామీలను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అమలు చేయాలని చెప్పిన చాలా సందర్భాల్లో. నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుంటే నేను అవుతా అని చెప్పుకుంటాను, ఎవరు ఆపుతారు? నేను ముఖ్యమంత్రి నాకు ఓటు అని చెప్పుకుంటాను. కానీ అది కాదు, పార్టీ పద్ధతి కాదు. అట్లా అనుకుంటే కూడా అది మూర్ఖత్వమే. నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఇంతవరకు ఏ కార్యకర్త చెప్పలే, ఏ నాయకుడు చెప్పలే, ఏ మీడియాకి చెప్పలే, నేను చూడలేపలే, ఫోన్లు ఏ చెప్పలే, ఇంటర్నెట్ చెప్పలే, బహిర్గతంగా చెప్పలే. చెప్పేటువంటి వ్యక్తి నేను కాదు. సంజయ్ గారి మీద ఉన్న ప్రధానమైన కాంట్రవర్సీ ఏంటంటే రాజకీయం చేయొచ్చు, కానీ రాజకీయం హిందూ ముస్లిం మీద ఎందుకు బండి సంజయ్ గారు చేస్తారు? మీ మీద ప్రధానమైన కాంట్రవర్సీ హిందుత్వం మీద మాత్రమే రాజకీయాన్ని చేస్తారని బండి సంజయ్ గారి మీద ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలతోనే రాజకీయాలు చేయాలనుకున్నారు. ఈ క్వశ్చన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు అడుగుతలేరని నా బాధ. ఈ క్వశ్చన్ మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడుగుతలేరు? కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ ద్వారా అధికారంలోకి వస్తాము, 15 నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతామని చెప్పి కేవలం ముస్లిం మతం కోసం పనిచేసేటువంటి ఎంఐఎం పార్టీని ఎందుకు అడుగుతలేరు? దాంతోపాటు ఈ ఎంఐఎం పార్టీ మద్దతుతోనే అధికారం చెలాయిస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడుగుతలేరు? ఇవాళ తప్పేముందండి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముస్లిం అని చెప్పుంటాడు, సెక్యులర్వాది. ఒక క్రిస్టియన్ చెప్పుంటాడు, సెక్యులర్వాది. కానీ ఒక హిందూ అని చెప్పుంటే మతతత్వవాది. ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, ఈ కమ్యూనిస్టు పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా
12% ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ కోసం తాపత్రయపడుతున్నారు. ఆ ఓటు బ్యాంక్ ద్వారా అధికారాన్ని చెలాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ పాలసీ, వాళ్ళ పార్టీ ఆలోచన. వాళ్ళు సెక్యులర్వాదులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు సెక్యులర్వాదు వాళ్ళు. ఇలా 80% ఉన్న హిందువుల ఆశ ఏంది, ఆలోచన ఏంది? అరే 80% ఉన్న హిందువులకు పార్టీ ఏది, మా ధర్మం గురించి, మా హిందూ సమాజం గురించి మాట్లాడే పార్టీ ఏది అని ఆలోచన వస్తుందా రాదండి? వచ్చినప్పుడు వాళ్ళకి కనిపించే పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ. అంటే 80%, 12% ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓట్ బ్యాంక్గా చూస్తూ ముందుకొచ్చే పార్టీలేమో సెక్యులర్ పార్టీలు. 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడి ఎప్పుడు ముస్లింలు వ్యతిరేకించని భారతీయ జనతా పార్టీ మాత్రం మతతత్వ పార్టీ. ఇలా మీకు ఇది జరుగుతుంది. వాళ్ళ రంజాన్ వస్తుంది, రంజాన్ వస్తే ఫ్లెక్సీలు కడతారు రోడ్ల మీద, ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు. వీళ్ళు టోపీ పెట్టుకుంటారు, హిందువులే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హిందువులే, టోపీ పెట్టుకుంటారు, వాళ్ళకు టోపీ పెడతారు, వాళ్ళ ఇష్టం. క్రిస్మస్ వస్తుంది, క్రైస్తవ సోదర సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. వీరు సిలువ వేసుకుంటారు, హిందువులే, వాళ్ళ సిలువ వేస్తారు. ఇబ్బంది లేదు, మాకు పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇబ్బంది లేదు. ఒక దసరా వస్తుందండి, ఒక దీపావళి వస్తుంది, ఒక ఉగాది వస్తుంది, ఒక సంక్రాంతి వస్తుంది, ఒక భవానీ మన దేవి నవరాత్రోత్సవాలు వస్తాయి, ఒక హనుమాన్ జయంతి వస్తుంది. ఏం పెడతారండి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఏం పెడతారు? హిందూ బంధువులకు దసరా శుభాకాంక్షలు పెట్టరు, హిందూ బంధువులకు ఉగాది శుభాకాంక్షలు పెట్టరు, హిందూ బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టరు, హిందూ బంధువులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు పెట్టరు. ఏం పెడతారు? కరీంనగర్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు, హైదరాబాద్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, వరంగల్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు, ఆదిలాబాద్ ప్రజలకు ఫలానా పండుగ శుభాకాంక్షలు. హిందూ అన్నాడు. అంటే హిందూ అనేటువంటిది అంత నిషేధిత పదం. అది హిందూ హిందూ అని చెప్పుకుంటే తప్పేంది అని నేను అంటున్నా. ముస్లిం ముస్లిం అని చెప్పుకున్నప్పుడు సెక్యులర్ అప్పుడు హిందూ హిందూ అని చెప్పుకుంటే ఎందుకు మతతత్వం అవుతాడు? కాబట్టి మేము ఫస్ట్ చెప్పినాను, మేము మాది మతతత్వ పార్టీ అయితే త్రిబుల్ తలాక్ను ఎందుకు రద్దు చేస్తాం మేము? ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పథకం బియ్యం ఇస్తున్నాం, ఒక హిందువులకి ఇస్తున్నామా? ముస్లిం తీసుకుంటారా, క్రిస్టియన్ తీసుకుంటలేరా? స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ కట్టించినాం, ఒక హిందువులకన్నా ఇచ్చిన నరేంద్ర మోడీ గారు. ముస్లిం తీసుకుంటారా, క్రిస్టియన్ తీసుకుంటారా? వ్యాక్సిన్ ఇచ్చినాం, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఎంతమంది పేదోళ్ళు ఇవాళ ప్రాణాలతో ఉందరు? ఒక వ్యాక్సిన్ విలువ ఎంత అని? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో. ఇలా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పేదోళ్ళు ప్రాణాలతో ఉండేవారు? అది ఓన్లీ హిందువులకు ఇచ్చినామా? ముస్లిం తీసుకుంటారు, క్రిస్టియన్ తీసుకుంటారు. నేషనల్ హైవేస్ ఇష్టం, రోడ్ల మీద ఒక హిందువులే పోతారా, ముస్లిం క్రిస్టియన్స్ పోతలేరా? ఒక్క బండి సంజయ్కి మాత్రమే బైన్సాలో ఏం పని? కరీంనగర్లో ఉన్న లీడర్కి బైన్సాలో మీకు ఏంటి ప్రాబ్లం? హిందువులకి పక్క పని. నాకు అంటే చాలా మంది లీడర్స్ ఉన్నా మీకేంది అంత పని? అంటే ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే హిందుత్వం అక్కడ బండి సంజయ్ ఉండాలనేది మీ ఎజెండా? కాంట్రవర్సీ కాదు, హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే పక్క పోతాడు బండి సంజయ్. ఎక్కడికైనా పోతాం, నాకు అవకాశం ఇస్తే ఏ రాష్ట్రానికి పోతా, ఇంకా అవకాశం ఏ దేశానికైనా పోతా. అంత బండి సంజయ్ అవసరం ఏముంది బైన్సాలో? అక్కడ లా అండ్ ఆర్డర్ లేదా, కోర్టులు లేవా, చట్టాలు లేవా? లేకనే కదా, అవి లేకనే కదా. ఇప్పుడు బైన్సాలో హిందువుల ఇళ్ల మీద దాడి చేశారు, ముస్లింల ఇళ్ల మీద హిందువులు దాడి చేయలే, హిందువుల ఇళ్ల మీద ముస్లిమ్స్ దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? ఏ గొడవ జరిగింది? చిన్న గొడవ. అది హిందూకి సంబంధించి కాదు, ముస్లింకి సంబంధించి కాదు. దాన్ని భూతద్దులు చూపెట్టి ఒక ప్లాన్ ప్రకారం బైన్సాల విధ్వంసం జరుగుతున్నది. హిందువుల పాపులేషన్ తగ్గియాలి, ఒక్కొక్క ఏరియాను మేము కబ్జా చేసుకోవాలని చెప్పి వాళ్ళంతా ఎవరు? మహారాష్ట్రలో, అక్కడ మహారాష్ట్ర నుంచి నగర బహిష్కరణ అంటారు. ఆ బహిష్కృతులైనటువంటి గుండాలు వచ్చి ఇలా బైన్సాను అడ్డగా వేసుకొని అరాచకాలు చేస్తున్నాయి. ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాసు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కాబట్టి అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరిగింది? సంక్రాంతి పండుగ సకినాలు చేసుకుంటే పోయి టాయిలెట్ చేసారు. ఇళ్ళను మొత్తం మీరు ఆ వీడియో చూలే, ఇప్పటికైనా చూపటండి. ఆ వీడియో కనీసము శాంతి భద్రతల పేరుతోని అక్కడ జరిగిన దారుణమైన సంఘటనలు, అక్కడ జరిగిన విధ్వంసం ఇప్పటికే తెలంగాణ సమాజం తెలియదు. ఇప్పుడు కూడా ఆ వీడియోలు చూస్తే, అక్కడ జరిగిన విధ్వంసం చూస్తే, అక్కడున్న పేద హిందూ ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని చూస్తే, వాళ్ళ బాధలు తెలిస్తే, వాళ్ళ ఏ హిందూ కూడా బీఆర్ఎస్ పార్టీకి క్షమించాడు.
ఇక్కడ బయట అందరూ కూడా బైన్సా 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 అంటారు. బైన్సా బైన్సా అని చెప్పినంత ఈజీగా లేదన్నారు పరిస్థితి ఆడ. మామూలుగా దగ్ధం ఏంటంటే ఏదో నల్లగా అవుతుంది, ఫైట్ ఏదో దాడి జరిగింది, ఏదో పొగ మొత్తం బ్లాక్ అయిపోయింది కాదు. ఇళ్ళకిల్లు మొత్తం దగ్ధం, ఇంత బూడిద, మోకాలు ఎత్తు బూడిదాడ, సర్టిఫికేట్ కాలిపోయినాయి, గోల్డ్ కాలిపోయింది. బతుకుతామా సస్తామన్న పరిస్థితి. ఏ ఛానల్ చూపెట్టింది అంటారు? ఒక్క ఛానల్ పేరు చెప్పండి. ఇది ఏదో ముస్లింలకు జరుగుతుంది అది చూపట్టారు ఛానల్. మొత్తం బీజేపీ, హిందూ వాహిని, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, దీని వెనుక అంతా ఆర్ఎస్ఎస్ కుట్ర చేసింది అని చెప్పంటారు. మరి ఆ రోజు జరిగినటువంటి హిందువుల మీద జరిగినటువంటి ఆ దారుణ సంఘటన ఏ ఛానల్ చూపట్టింది వాళ్ళ? ఎందుకు చూపట్టారంటే, లేదు సార్ డీజీపీ గారు ఫోన్ చేసింది సార్, ఎస్పీ గారు ఫోన్ చేసింది సార్, సిపి గారు ఫోన్ చేసింది సార్, ప్రభుత్వం ఒత్తిడి ఉంది సార్, మనకు తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు జరుగుతాయి సార్, అందుకే చూపెడతారన్నమాట. శాంతి భద్రత సమస్యలు చూపడతారు, బూచ చూపడతారు. మరి అక్కడ జరిగినటువంటి దారుణ సంఘటన సమాజం ఎట్లా తెలవాలి? ఛానల్స్ ఉన్నాయి దేనికి? హిందువులు తప్పు చేస్తే చెప్పండి, ఎలా హిందువులు తప్పు చేస్తే చెప్పండి. అంతకుముందు జరిగిందో దాడి ఆడ ఏదో మసీద్ మీద 4 రాళ్ళు ఎవడేస్తే మొత్తం మీడియా అంతా చూపెట్టింది. 4 రాళ్ళు వేస్తే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి అక్కడ హిందువుల ఆస్తు మొత్తం ధ్వంసం చేస్తే, హిందువుల ఇళ్ళని కాలిపోయి బూడిద చేస్తే ఇలా ప్రభుత్వం ఎందుకు వాళ్ళు సహకరించలేకపోయింది? వాళ్ళకి ఇల్లు ఎందుకు లేకపోయింది? ఇలా ఆర్ఎస్ఎస్ సేవా భారతి పేరు మీద ఆ 12 మందో 13 మందో ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించి ఇచ్చినట్టు, పూర్తి స్థాయిలో ఇళ్ళ నిర్మించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా భారతి వాళ్ళ. ఇవాళ వాళ్ళను కంటికి రెప్పలా కాపాడే సంస్థ సేవా భారతి. ప్రభుత్వం మరి వాళ్ళు ఎవరు తెలుసా? ఆడ ధర్మం కోసం పనిచేసేది కోటీశ్వర్లు కాదు, చిన్న చిన్న గుడిసెల్లో పనిచేసుకోవచ్చు, గుడిసెలు ఉండేటోళ్ళు, చిన్న చిన్న ప్రైవేటు కిరాణా షాపులో పనిచేసేటోళ్ళు, పాన్ ట్రాయిల్లో పనిచేసేవాళ్ళు. నేను చెప్తున్నా, ఇప్పటికీ బైన్సాలో హిందూ వాహిని కార్యకర్తలు హీరోలు, వాళ్ళు ఛత్రపతి శివాజీ స్వరూపులు వాళ్ళందరూ కూడా. ఒక్కొక్క కార్యకర్త పీడియాక్ట్ 90 రోజులు జైల్లో ఉంటారా అండి? పీడియాక్ట్లు పెట్టారు, 3rd డిగ్రీ తలకాయ కిందికి కాళ్ళు మీదేసి కరెంట్ షాకులు పెట్టారు. క్రాంతి అనే కార్యకర్త ఇక్కడ ఉన్నాడు, క్రాంతి అనే కార్యకర్తను కూర్చడం, నేను జైలు పోతే ఆ కార్యకర్త షాక్లో ఉన్నాడు. ఇంత అరాచకమాడ పోలీస్ ఎంఐఎం పార్టీ అరాచకమాడ. ఇవాళ ఆ పేద ప్రజలకు ఇవాళ ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇచ్చిందండి? ఎందుకు ఇల్లు కట్టలేకపోయింది? వాళ్ళకి ఏం సంబంధం లేదు సార్. వాళ్ళు బీజేపీ కాదు, వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కాదు, వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అంటే తెలియదు. వాళ్ళు పేద హిందువులు అంతే. వాళ్ళు హిందువులు కాబట్టి ఇల్లు అలబెట్టారు. వాళ్ళు ఆదుకోవాలా లేదా ప్రభుత్వం? ఎందుకు ఆదుకోలేకపోయింది? ఇతరులకి ఆర్ఎస్ఎస్ఏ ఇవాళ వచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం చేసింది. అక్కడ కార్యకర్తలు ఒక్కొక్కరి పేరు మీద 30 కేసులు ఉన్నాయి. వాళ్ళకి బైన్సా నుంచి నిర్మల్ పోవాలంటే 30 కేసులు అంటే నెల రోజులు దాదాపు పోతూనే ఉంటారు. వాళ్ళకు కూలి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, కుటుంబాన్ని భారం వేయాలా, కనీసం కోర్టుకు అటెండ్ కాలేని పరిస్థితి. కోర్టుకు అటెండ్ అవ్వడం వారెంట్ అవుతాయి, మళ్ళీ జైలు పోవాల్సి వస్తుంది. కానీ ఇంత దయనీయమైన పరిస్థితులు మీరు చెప్తుంటేనే అర్థమవుతున్నాయి. అక్కడ ఏ మీడియా చూపట్లే, అన్ని మీడియా. శాంతి భద్రత సమస్య సిద్ధు అనేటువంటి జర్నలిస్ట్, యంగ్ కార్యకర్త జర్నలిస్ట్, ఆయన డేర్ చేసి పోయి అది మొత్తం వీడియో షూట్ చేసి చూస్తే ఆయన అరెస్ట్ చేశారు, ఆయన కేసు పెట్టారు. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన అది. అప్పుడు ప్రభుత్వం సెక్యులరా అంటే హిందువులు కాలబెట్టి సకినాలు చేస్తుంటే, ఇంకా పసిపిల్లలకు ఆడ ఇల్లు దగ్ధమవుతుంటే పసిపిల్లలకు పాల ప్యాకెట్ల కోసం అని చెప్పి 2 యువకులు బైక్ మీద పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తుంటే ఆపి బైక్ మీద దగ్ధం చేసి పడేసారు. ఫైర్ ఇంజన్ వస్తే ఫైర్ ఇంజన్ పైపులు కోసేసి పడేసారు. ఇంత దారుణం మన బైన్సాల. అందరు బయట బైన్సా. నేను ఆడికి పోయినా కాబట్టే ఆ దారుణ సంఘటన చూసిన కాబట్టి, జరిగిన విధ్వంసాన్ని విన్నా కాబట్టే నాకు బాధ అనిపించి రియాక్ట్ అయినా. ఏదో రాజకీయం కోసమో దానికోసమో కాదు. కానీ ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఆధారం, ఎవరు స్పందించాలి? హిందువులు జరిగితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా అండి? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందా? కమ్యూనిస్టులు మాట్లాడింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. గజ్వేల్లో శివాజీ స్టాచ్యూ సంబంధం విధ్వంసం జరిగితే హిందువులను తీసుకుపోయి లోపడేస్తే మాట్లాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిరా? టీఆర్ఎస్లో మాట్లాడింది ఎవరు? బీజేపీ మాట్లాడింది. ఇవాళ వినాయక చవితి వస్తుంది, దసరా ఉత్సవాలు వస్తాయి, హనుమాన్ జయంతి ర్యాలీలు అవుతాయి, శివాజీ జయంతి ర్యాలీ అవుతాయి. ఇవాళ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని హనుమాన్ మంటపాలు ఇవ్వాలి. ఇప్పుడు రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. హరీష్ సెంటర్లు, హలీం సెంటర్లు
అనుమతిస్తున్నారు వాటికి? ఒక్క వినాయక మంటపం ఆడ వాడ ప్రజలందరూ కలిసి యువకులందరూ కలిసి ఒక చౌరస్తలు ఏర్పడిస్తే ట్రాఫిక్ పోలీస్ వచ్చి చాలా అంటారు, కరెంటు వాళ్ళు వచ్చి కరెంటు బిల్లు అంటారు, మున్సిపాలిటీ వచ్చి రోడ్డు కట్టడం వచ్చి రోడ్డు బిల్లు అంటారు, ఫైర్ ఏజెంట్ వచ్చి పైన వైర్లు కాలిపోతే నువ్వు బాధ్యత నేను బాధ్యత అంటారు. మరి ఇప్పుడు హరీష్ అలీం సెంటర్స్ అన్ని ఇప్పుడు రోడ్డు మీద పడతారు కదా, పైన వైర్లు పోతాయి కదా, ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది కదా, రోడ్డు తవ్వుతారు కదా, సాయంత్రం ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. మరి ఎవరికి అంటే వాళ్ళు పర్మిషన్ దిగిస్తారు? ఎవరు ఇస్తారు పర్మిషను? అది మంచిదే. మరి వినాయక చవితి పర్మిషన్కు, భవానీ ఉత్సవాల పర్మిషన్కు, హనుమాన్ జయంతి ఉత్సవాల పర్మిషన్ రాకుండా కొట్టాడేది వాళ్ళు? కాంగ్రెస్ పార్టీలు కొట్లాడతారా, బీఆర్ఎస్ పార్టీలు కొట్లాడతారా? కొట్టాడేది వాళ్ళు మళ్ళీ బీజేపీ, మళ్ళీ విశ్వ హిందూ పరిషతే, మళ్ళీ బజరంగ దళ్, మళ్ళీ హిందూ ఆయనే. ఇది మతతత్వం. వాళ్ళు పర్మిషన్ లేకుండా ఇస్తే సెక్యులర్, ఇవాళ మీద దీన్ని మాట్లాడితే మతతత్వం.